హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో ప్రతిరోజు ఉపయోగించే ఒక 10 చిన్న వాక్యాలనైతే తెలుసుకుందాం. జుట్టు దువ్వుకో అని చెప్పడానికి అబ్బాయిలకి మిష్త్ షారక్ అని అంటారు. అమ్మాయిలకి మిష్తి షారిచ్ అంటే నీ జుట్టు దువ్వుకో అని అర్థం. నేను చెప్పేది విను అని అనాలంటే ఇస్మా కలామి అంటే నేను చెప్పేది విను, నా మాట విను అని చెప్పడానికి ఈ పదాన్ని అయితే ఉపయోగిస్తారు. ఇస్మా కలామి. ఇస్మా అంటే విను, కలామి అంటే నా మాట విను, నేను చెప్పేది విను. రెండు అర్థాలలో దీన్ని ఉపయోగిస్తారు. నా దగ్గరికి రా అని చెప్పడానికి అబ్బాయిలకైతే తాలింది అంటే నా దగ్గరికి రా అని అర్థం. అమ్మాయిలకి తాలింది అని అంటారు, అంటే నా దగ్గరికి రా అని అర్థం వస్తుంది. కొంచెం నవ్వు అనడానికి దహక్ షోయ్ అంటే కొంచెం నవ్వు అని అర్థం. దహక్ అంటే నవ్వడం, షోయ్ అంటే కొంచెం. దహక్ షోయ్ అంటే కొంచెం నవ్వు అని అర్థం. అలా చెయ్యొద్దు అని చెప్పాలంటే లాత్సవి చిది అంటే నువ్వు అలా చెయ్యొద్దు అని అర్థం. లాత్సవి చిది అంటారు, కొన్ని చోట్ల లాత్సవి కిదా అని కూడా అంటారు. లాత్సవి కిదా లేదా లాత్సవి చిది అంటే అలా చెయ్యొద్దు అని అర్థం. కొంచెం సేపు కూర్చో అని చెప్పడానికి ఇగాద్ షోయే అని అంటారు. గ్యాద్ అంటే కూర్చోవడం, ఇగాద్ అంటే నువ్వు కూర్చో అని అర్థం. ఇగాద్ షోయే కొంచెం సేపు కూర్చో అని అర్థం. నెమ్మదిగా నడువు అని చెప్పాలంటే ఎంషిషోయే అంటే నెమ్మదిగా నడువు అని అర్థం వస్తుంది. ఎంషిషోయే అని చెప్తారు. అయ్యిందా అని అడగడానికి ఖల్లస్ అని మగవారికి అడుగుతారు. ఖల్లస్తి అని ఆడవారికి అడుగుతారు, అంటే అయిందా అని అర్థంలో దీన్ని చెప్తారు. నీతో తీసుకెళ్ళావా అని ఎలా అడగాలంటే తాకుద్ మ్యాక్ అని అడుగుతారు, లేదా ఇంత తాకుద్ మ్యాక్ అంటే నువ్వు నీతో తీసుకెళ్ళావా అని అర్థం. నాతో మాట్లాడు అని చెప్పడానికి కల్లంని అంటారు. కల్లంని అంటే నాతో మాట్లాడు అని అర్థం. అంతేగాని అనకలాం అలా మాట్లాడకండి, అలా అడగడం కూడా రాంగ్ అవుతుంది. నాతో మాట్లాడు అని చెప్పాలంటే కల్లంని అని అనాలి. ఖల్లంని అంటే నాతో మాట్లాడు అని. తాకుద్ మ్యాక్ అంటే నీతో తీసుకెళ్ళావా అని. ఖల్లస్త్ లేదా ఖల్లస్తి అంటే అయ్యిందా లేదా అయిపోయిందా అని అర్థం. ఎంషి షోయే అంటే మెల్లగా నడువు అని అర్థం. ఇగాద్ షోయ్ అంటే కొంచెం కూర్చో అని అర్థం. లాత్సవి చిది లేదా లాత్సవి కిదా అంటే అలా చేయకూడదు అని అర్థం వస్తుంది. దహక్ షోయే అంటే కొంచెం నవ్వు అని అర్థం. తాలింది అని మగవారికి, తాలింది అని ఆడవాళ్ళకి చెప్తారు దగ్గరికి రా అని చెప్పడానికి. ఇస్మా కలామి అంటే నా మాట విను, నేను చెప్పేది విను అని అర్థం వస్తుంది. మిష్త్ షారక్ అని అబ్బాయిలకి, మిష్తి షారిచ్ అని అమ్మాయిలకు చెప్తారు జుట్టు దూకో అని చెప్పడానికి. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కనుక గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి.